అందరికీ నమస్కారం. బిఎస్ ఛానల్కు స్వాగతం. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన అష్టమీ తిథియందు అర్ధరాత్రి చెరలోన జన్మించాడు. కంసుని చెరలోన జన్మించాడనమాట. అలాంటి శ్రీకృష్ణుని గురించి ఎందరో మహానుభావులు ఎంతో గొప్పగా చెప్పారండి. నేను అంతటి దానని కాను, కానీ ఆ శ్రీకృష్ణుడి గురించి, ఆయన లీలల గురించి, ఆయన అవతారం గురించి నా శక్తానుసారం ఒక పాట పాడి మీకు వినిపిద్దామని రాశానండి. వినిపిస్తాను. అది ఓను ట్యూన్ అండి, నేనే రాశాను. ఏ పాట స్టైలు కాదన్నమాట. కాబట్టి వినండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. నచ్చిందనుకోండి, నలుగురికి షేర్ చేయండి, ఒక లైక్ వేయండి. ఇంతవరకు మన ఛానల్ చూడని వాళ్ళు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కాస్త ఆదరించండి. ఎందుకంటే నాకు తెలిసినంతలో మంచి విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తానండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. చెరసాలలో పుట్టినవాడు యశోద ఇంటికి చేరి ఆ రేపల్లెలే ఒక ఇల్లుగా చేసుకొని ఆడుతూ పాడుతూ అందరినీ మైమర్పిస్తూ అందరికీ ఇష్టుడైనటువంటి ఆ శ్రీకృష్ణుని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అసలు ఈ జన్మాష్టమి రోజు ప్రతి తల్లిదండ్రి కూడా తమ బిడ్డల్ని కృష్ణుడిలాగా చక్కగా అలంకరణ చేసుకొని ఆయనకి నచ్చినట్లుగా, ఆయనకి ఇష్టమైనటువంటి పాలు, పెరుగు, వెన్న బిడ్డలకి తినిపిస్తూ సాక్షాత్ ఆ శ్రీకృష్ణుడికే తినిపించినంతగా ఆనందపడిపోతూ ఉంటారండి. అసలు ఎందుకండి, అల్లరి చేశారనుకోండి పిల్లలు, అబ్బా మా బిడ్డ కృష్ణుడే, శ్రీకృష్ణుడిలాగానే అల్లరి చేస్తున్నాడు, చిన్ని కృష్ణుడు అనుకోండి అని ఆ కృష్ణుడితోటి పోల్చుకుంటారనమాట. అంటే అందగాడు అల్లరోడైన కృష్ణుడు అల్లరి కూడా అందమే. అసలు అందం తక్కువ అండి ఆయనకి. చందమామ లాంటి చక్కని మోము, పెద్ద పెద్ద కళ్ళు, కోటేరు లాంటి ముక్కు, లేత గులాబీ రేకుల్లాంటి పెదవులు, యాపిల్ పళ్ళ లాంటి బుగ్గలు, ఉంగరాల జుట్టు, ఎత్తైన వక్షస్థలము, ముద్దుగా అందంగా చక్కగా చూపరులకు అందంగా మోహనమగు రూపము కలవాడు మాధవుడు శ్రీకృష్ణుడు. అందంగా ఉన్న పిల్లల్ని శ్రీకృష్ణుడితో పోల్చుకుంటారు. అల్లరి చేసే పిల్లల్ని కూడా శ్రీకృష్ణుడితోనే పోల్చుకుంటారన్నమాట. అంటే కృష్ణుడు అందగాడు, అల్లరోడు, బుద్ధిమంతుడు కూడా. శ్రీరాముడు బుద్ధిమంతుడనే పేరండి, కానీ శ్రీకృష్ణుడు మాత్రం బుద్ధిమంతుడు, అల్లరోడని కూడా పేరన్నమాట. మరి ఆ అల్లరోడు గురించి, ఆ కొంటెవాడి గురించి నేను రాసిన ఈ పాట మరి వినండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఆదరణే మాకు కొండంత అండ. ప్లీజ్ వినండి. దేవకింట పుట్టినాడు, యశోదింట పెరిగినాడు, వసుదేవతనయుడైన నందనందుడైనాడు. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య, ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య, ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. చిన్ననాడ చేసినాడు పెద్ద పెద్ద సాహసాలు, వెన్న పూస ఆరగించి విన్నపాలు విన్నాడు. పాలు పెరుగు ఆరగించనే నల్లనోడు, పిల్లలకు పంచబెట్టనే అల్లరోడు. పాలు పెరుగు ఆరగించనే నల్లనోడు, పిల్లలకు పంచిబెట్టనే అల్లరోడు. దేవకింట పుట్టినాడు, యశోదింట పెరిగినాడు, వసుదేవతనయుడైన నందనందుడైనాడు. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య, ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. అమ్మ కొంగు పట్టుకొని వెంట వెంట తిరిగినాడు, మన్ను తిన్న నోటిలోన మిన్నులన్నీ చూపినాడు.
గోవులను కాసినాడే గోపాలుడై గోవర్ధనమెత్తినాడే గోవిందుడై. గోవులను కాసినాడే గోపాలుడై గోవర్ధనమెత్తినాడే గోవిందుడై. దేవకింట పుట్టినాడు యశోదింట పెరిగినాడు వసుదేవతనయుడైన నందనందుడైనాడు. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. మురళీగానమ్ముతోటి మోహింపజేసినాడు కాళింది మదమణచి కంసుని సంహరించి. కన్నవారి నిడిపించనే చెర నుండి కన్న కొడుకై చెంత చేరనే నాటి నుండి. కన్నవారి నిడిపించనే చెర నుండి కన్న కొడుకై చెంత చేరనే నాటి నుండి. దేవకింట పుట్టినాడు యశోదింట పెరిగినాడు వసుదేవతనయుడైన నందనందుడైనాడు. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. విద్యలెన్నో నేర్చినాడు గురువు రుణము తీర్చినాడు. వరచి వచ్చిన రుక్మిణిని వరించి పెళ్లాడినాడు. శమంతకి మణి తెచ్చి సత్యభామను మనువాడి పాండవుల కండ నిలిచనే మిత్రుడై గీతా సారమ్ము చెప్పెనే దేవుడై. పాండవుల కండ నిలిచనే మిత్రుడై గీతా సారమ్ము చెప్పెనే దేవుడై. పాండవుల కండ నిలిచనే మిత్రుడై గీతా సారమ్ము చెప్పెనే దేవుడై. భగవద్గీత సారమ్ము చెప్పెనే దేవుడై. దేవకింట పుట్టినాడు యశోదింట పెరిగినాడు వసుదేవతనయుడైన నందనందుడైనాడు. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. రేపల్లె ఇల్లాయనే కన్నయ్య ఆ పల్లె వెలుగాయనే కృష్ణయ్య. ఆ పల్లెకు వెలుగాయనే కృష్ణయ్య. అధౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం. మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం. కంసచ్ఛేదవ కౌరవాది హననం కుంతీసుతాం పాలనం. ఏతత్ భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. శ్రీకృష్ణ లీలామృతం. ఈ కలియుగంలో నామస్మరణ చేతనే భగవంతుడు ప్రసన్నమవుతాడటండి. ఆ శ్రీకృష్ణుని ఎక్కువ స్మరించటం వల్ల కలిదోష నివారణ జరుగుతుందట. అందుకనే రోజుకు కనీసం ఒక్కసారైనా సరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని చేతులు పైకెత్తి చేతులు జోడించి ఆయన గనక వేడుకున్నట్లయితే కలిదోష నివారణ జరుగుతుందటండి. అసలు ఈ ప్రపంచమంతా మాయే కదండి. అందుకనే ఆయన్ని మాయామానుష వేషధారి అన్నాడు. రామావతారంలో ధర్మం కోసం ముక్కుసూటిగా వెళ్ళాడు, కానీ కృష్ణావతారంలో లౌకికంగా ప్రవర్తించాడనమాట. అందుకని మాయ చేశాడు అంటారు. ఆయన ఏ మాయ చేయలేదండి. కృష్ణుడు మాయ ఏమీ చేయలేదు, కాకపోతే భ్రమింప చేశాడంతే. ఉన్నట్టుగా కాకుండా లేనట్టుగా భ్రమింప చేశాడు. అదే మాయ, కృష్ణ మాయ. కష్టాలు కలిగినప్పుడు ఈ మాయ తొలగించు కృష్ణ అని వేడుకుంటాం కదండి. మాయ తొలగించే భారం కూడా ఆయనదే కదా. రుక్మిణీపతి మాకు నివ్వతి. ఎందుకంటే శ్రీకృష్ణుణ్ణి రుక్మిణీదేవి యొక్క తులసి దళంతో తూచింది. అంటే భక్తి మాత్రమే ప్రధానం అన్నమాట. కానీ అహంకారపూరితులైన సత్యభామ ఆయన్ని తూచలేకపోయింది. అంటే ఆయన బరువు ఉన్నాడని కాదు, తేలిక ఉన్నాడని కాదు, అక్కడ భక్తి మాత్రమే
ప్రధానమైన మాట. ఎందుకంటే భక్తి ఎక్కడ ఉంటుందో పరమాత్ముడు కూడా అక్కడ ఉంటాడండి. అందుకే కదా పాండవులు ఆయన భక్తిగా కొలిచారు కాబట్టే ఎన్నో సందర్భాల్లో వాళ్ళకి పక్కనే నిలబడి కౌరవులకి బుద్ధి చెప్పాడనమాట. కష్టాలు వచ్చేసినాయి, భగవంతుడు మాకేం చేస్తాడు అనుకునే కంటేనండి ఆయన చూస్తున్నాడు. చూడటం లేదు మాత్రం అనుకోవద్దు, చూస్తూనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే మంచి వాళ్ళకి కొంచెం కష్టాలు వస్తూ ఉంటాయి, ఓర్చుకుంటే చివరికి విజయం మంచి వాళ్ళకే, అధర్మానికి ఎప్పుడు కూడా కాదు. పాండవుల కథే మనకి ఉదాహరణ కదా.